ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు సంబంధించిన కనీస విద్యార్హతలేంటి, కనీస వయోపరిమితి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలకు దరఖాస్తు తీసుకునే అభ్యర్థులకు కనీస వయోపరిమితి చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది. మరి వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలు కానుందనంటే సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జరగనుంది. వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సీ డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్ నుంచి పట్టా ఉండాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా మనకు ఎగ్జామినేషన్ ప్రాసెస్, ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మొత్తం 3 పేపర్లకు మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్కి సంబంధించిన చెరో 50 మార్కుల చొప్పున 100 మార్కులకు గాను క్వాలిఫైయింగ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒకసారి ఈ 3 పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. పేపర్ 1 జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు గాను మనకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 2లో హార్టికల్చర్ 1, పేపర్ 3లో హార్టికల్చర్ 2 నుంచి మనకు ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అయితే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 ఈ మూడిట్లోనూ మనకు నెగిటివ్ మార్క్స్ అనేది నిర్ణయించడం జరిగింది. దీంతో పాటుగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 100 మార్కులకు గాను 60 నిమిషాల సమయంలో నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా క్వాలిఫైయింగ్ కోసం మనకు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ 3 పేపర్లలో పొందినటువంటి మార్క్స్ల ఆధారంగా, అంటే వీటిలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మనకు మెరిట్ జాబితాను రిలీజ్ చేయడం జరుగుతుంది. మరెందుకు ఆలస్యం, మీకు వీటికి సంబంధించిన ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇతర అర్హతలు ఉన్నట్లయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.